పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భవ్య భీమవరం కార్యక్రమంలో భాగంగా సుందరీకరించిన హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ యూనిట్ ను శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ప్రత్యేక శ్రద్ధతో పార్కును ఎంతో సుందరంగా అభివృద్ధి చేశారని అన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ను హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ సభ్యులను మంత్రి రవికుమార్ అభినందించారు. ఈ పార్కు భీమవరం ప్రజలకు ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలను దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ డైరెక్టర్ మంతెన రామరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, తహసీల్దార్ రావి రాంబాబు, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామారావు, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కంతెటి వెంకటరాజు, కె బాల, జానపాటి మధుసూదన్ రావు, కాలనీ ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథులు కంతెటి వెంకటరాజు నివాసానికి వెళ్లారు. బోర్డు కాలనీలో ఈరోజు కాలనీ అసోసియేషన్ మరియు మిత్రులు సహాయ సహకారాలతో మా కాలనీలోని 1వ నెంబర్ పార్క్ ఆదిత్య కళావేదిక వద్ద ఉన్నటువంటి ఈ పార్కుని దాతా సహకారంతో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు అందరి సహాయ సహకారాలతో పేరు పేరున అందరి పేర్లు చెప్పాలంటే మొత్తం నాయకులు అందరూ కూడా సహాయం చేశారు. వారందరి సహాయ సహకారాలతో మా పార్కుని చక్కగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికి చాలా చక్కగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి శుభ సందర్భంలో మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్కి చాలా పెద్ద మంది గొట్టిపాటి రవికుమార్ గారిని తీసుకొచ్చి, అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, త్రిపులార్ గారు అందరూ కూడా వచ్చి ఈ కాలనీని సందర్శించి చాలా సంతోషపడి ఈ కాలనీని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మా కలెక్టర్ గారికి, జేసీ గారికి మా కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. కాలనీలో అసోసియేషన్ తరపుని చక్కటి పార్కు మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. సభ్యులందరి సహకారంతో వీళ్ళందరూ కూడా చక్కగా చేసి నిర్మాణం వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చిన సుమారు 60 లక్షలు అయింది. ఇది
60 లక్షల రూపాయలు సోలార్ లైట్లు కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. 60 లక్షల రూపాయల పార్కు మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇటువంటి పార్కు నాకు తెలిసి భీమవరంలో లేదు. అందరూ వచ్చి భీమవరం వాళ్ళు, మిగతా జిల్లా వాళ్ళు అందరూ కూడా దీన్ని సందర్శించాలి. దీని అంతటికీ మూల కారణం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, దాంతోపాటు మాకు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు, వాళ్ళ ఆశీస్సులు కూడా అప్పుడప్పుడు వాళ్ళని కూడా మేము వాళ్ళ రికమెండేషన్లు ఉపయోగించుకోవడం జరిగింది. అవన్నిటితో పాటు ఇది ఇంత సుందరవందనంగా వచ్చింది. అందుకని కాలనీ వాసులందరికీ ఒకటే విజ్ఞప్తి, దీన్ని మన ఇంట్లో ఎలా వాడుకుంటామో అదే ప్రాంగణంగా దీన్ని చేసుకోవాలి. ఏదో రామారావు గారు అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు చేసేసారు, తర్వాత మరి దీన్ని లేదనేది కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరూ కాలనీ వాసులు అందరూ కూడా మెయింటెనెన్స్కి సహకరించాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులు అందరికీ, దీని వెనకాల పనిచేసినటువంటి అందరికీ, దాతలకి అందరికీ. భీమవరంలో భాగంగా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ కలెక్టర్ గారు, జేసీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆదిత్య కళావేదిక నందు పార్కుని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుండి కంతేటి వెంకటరాజు గారి సహాయ సహకారాలతోటి, మా కాలనీ అసోసియేషన్ మెంబర్స్ తోటి, మరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, కాలనీ వాసు అందరూ సహకారాలతో ఈ కాలనీ అభివృద్ధిని భీమవరంలో నెంబర్ 1 పార్క్గా తీర్చిదిద్దాము. ఈ రోజుని మరి గొట్టిపాటి జిల్లా ఇన్ఛార్జి మరి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి ఓపెన్ చేశారు. వారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఉండి ఎమ్మెల్యే గారు, మరి రామరాజు గారు వీళ్ళంతా కూడా ఇచ్చేశారు. వారికి మా అభినందనలు. మరి ఇటువంటి పార్కును మా సొంత కృషితోటి మన కాలనీ వాళ్ళు సభ్యులందరూ కలిసికట్టుగా చేసి దీన్ని నిర్మించాం. మీరందరూ మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.